హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సరోజాస్ కార్నర్. మీలో ఎంతమంది అయోధ్య వెళ్ళారండి? నేనైతే వెళ్ళలేదండి. అందుకే కొత్తగా వైజాగ్లో పెట్టిన రామ మందిరం సెట్కి వెళ్ళాను. ఇది పబ్లిక్ అయితే మే 22 నుంచి ఓపెన్లో ఉంచారండి. ఇది ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. మనకి అయోధ్య టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో సేమ్ అలానే 6 ఫీట్ రామ్లల విగ్రహం పెట్టారండి. ఈవినింగ్ విజిట్ చేస్తే ఫుల్ ఆఫ్ లైట్స్తో చాలా అద్భుతంగా ఉందండి. మేము వచ్చేసి వీక్ డేస్లో వెళ్ళాము. వీక్ డేస్లో కూడా రష్గా ఉంది, కానీ వీకెండ్లో అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటుందండి అనండి. మార్నింగ్ టైంలో టెంపుల్ సెట్ నుండి బీచ్ వ్యూతో ఎక్సలెంట్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుందండి. మన టెంపుల్ పక్కనే ఇలా నిల్చొని చూస్తుంటే ఆ బీచ్ వ్యూలో అలలు అవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ టెంపుల్ వచ్చేసి మోర్ దెన్ 2 crores స్పెండ్ చేసేసి మన వైజాగ్లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ ఎక్స్పో వచ్చేసి 45 days మాత్రమే ఉంటుందండి. మార్నింగ్ 10 AM నుండి ఈ నైట్ 11 PM వరకు కూడా విజిటర్స్ అలౌ చేస్తారండి. ఈ రామమందిరం సెట్కి ఇనుము సిమెంటు వాడకుండా ఈ సెట్టింగ్ వేశారండి. గోపురం లోపల కనిపించే ఆర్ట్ డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారండి. సో నైట్ టైంలో అయితే ఈ లైటింగ్స్ తోటి చాలా అంటే చాలా బాగున్నట్టు అనిపించిందండి. సో ఫ్రెండ్స్, మీకు గనక దగ్గరలో ఉన్నట్టయితే కనుక తప్పకుండా విజిట్ చేసి దేవుణ్ణి దర్శించుకోండి.